హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎవరు చూడని ఎవరు ఎప్పుడు తినని ఆకుకూర పప్పు చూపిస్తున్నానండి. అదేం ఆకుకూర అనుకుంటారేమో, సిరికూర అండి. ఇది మా పల్లెటూరులో ఖచ్చితంగా చిక్కుతుంది. మీకు చిక్కితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడుక్కుందాము. అందులోకి ఒక 2 టమాటాలు ఇట్లా 4 పచ్చాలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే ఒక 6-7 పచ్చిమిరపకాయలండి ఇలా చిన్నగా తుంచి వేసుకోండి. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. చింతపండు ఎక్కువగానే తీసుకోండి. ఈ కూరలో పులుపు అనేది తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నానండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి చూసి తీసుకోండి. ఇందులో కాస్తంత పసుపు మరియు ఒక కప్పు కందిపప్పుకి ఒక 2 కప్పులు వాటర్ తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సిరికూర ఆకుకూర అనేది తీసుకుంటున్నానండి. దీని పేరే సిరికూర అండి. సేమ్ తోటకూర లెక్కనే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్నగా కాడలు చిన్న చిన్న ఆకులు ఉంటాయండి. చూడండి, ఎప్పుడు చూడలేదేమో. మీకు చిక్కితే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, చాలా మెత్తగా ఉడికింది కదా. 3 విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉడికిన దాంట్లో సాల్ట్ వేసుకొని స్మాషర్ కానీ పప్పు గుత్తు కానీ వాడి మెత్తగా స్మాష్ చేసుకుందామండి. ఎప్పుడైనా ఆకుకూర వాడినప్పుడు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ వాడటం కంపల్సరీ అండి. ఎక్కడైనా ఉడకకపోయినా మనం ఇలా తిప్పటం వల్ల పప్పు అనేది మెత్తగా వస్తుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా తిప్పుకుంటూ కలిపెట్టుకోవాలండి. ఒక పక్క పోపు పెట్టుకుందామండి మనము. చూడండి, ఒక పోపు పెట్టుకునే డేక్ష ఒకటి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక 4-5 కచ్చా పచ్చగా దంచిన చిన్నులపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలు తాలింపులో వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులోకి కాస్తన్న పోపు దినుసులు వేసి ఒకసారి గరిటె తిప్పుకుందామండి. ఆ పచ్చెనగపప్పు అనేది కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేది పప్పులోకి పొడుగ్గానే యాడ్ చేసుకోవాలండి, పొడుగ్గానే కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే వాటి టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం ఉల్లిపాయ అనేది తాలింపులో బాగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. కొంచెం పచ్చగానే, అంటే కచ్చపచ్చగానే ఉండాలండి. అప్పుడే పప్పు అనేది టేస్టీగా వస్తుందండి, మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసి మనం పప్పును ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మీరు కాస్త గట్టిగా అనిపిస్తే కాస్తంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కాస్తని వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మరిగించుకుందామండి, తెరలనిద్దాము. అంతే అండి, మన టేస్టీ అయిన సిరికూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోటిఫికేషన్ మీకు అందుతుంది.